మనం బీట్రూట్ పళ్ళెము చపాతీ చేయబోతున్నాము. బీట్రూట్ పళ్ళెంలోకి తిరువాతిలోకి వేసేసాను. అప్పుడే తిరువాతిలోకి జీలకర్ర ఆవాలు కొన్ని, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసేసాను, కరివేపాకు వేసేసాను. బీట్రూట్ వేస్తున్నాము. బీట్రూట్ పళ్ళెం ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం వాటర్ వేయము, వాటర్ వేయకుండా ఆయిల్లోనే మగ్గిచ్చేస్తాము స్లిమ్లో పెట్టేసి. బీట్రూట్ వేసేసాము. బీట్రూట్ వేసిన తర్వాత సాల్ట్ వేద్దాము. చూసి వేసుకోండి, మీరు తగినంత వేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉన్నా పర్లేదు, మళ్ళీ లాస్ట్లో మనం కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం పసుపు వేస్తున్నాను. మళ్ళీ కారం పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారిగా కలిపెట్టేద్దాము. స్లిమ్లో పెట్టేసేసి వాటర్ వస్తుంది. మనం వాటర్ వేయకున్నట్లు ఆయిల్లోనే మగ్గించేద్దాము, నీట్గా ఉంటుంది. వాటర్ వేస్తే ఎక్కువగా వాటర్ ఉండిపోతుంది, ఆయిల్లోనే ఉడుకుతుంది. స్లిమ్లో పెట్టేస్తే మనం చపాతీకి ఇప్పుడు ప్రిపేర్ చేసేద్దాం.